నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. అసలు అమరావతి నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుందా, మరి దుష్ప్రచారాలు చేస్తున్నప్పటికీ నిర్మాణ పనులు సక్రమంగా జరుగుతున్నాయా, ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ కూడా వైసీపీ ఎప్పుడు ఏదో ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంటుంది. మరి ఈ దుష్ప్రచారం ఎఫెక్ట్ అమరావతి నిర్మాణ పనులపైన పడుతుందా, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కన్స్ట్రక్షన్స్ పైన ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే అమరావతి కన్స్ట్రక్షన్ వర్క్స్ ఆర్ ఇన్ ఫుల్ స్వింగ్. ఎటువంటి అడ్డంకులు లేవు, నిధుల కొరత లేదు, ప్లానింగ్లో డిఫెక్ట్స్ లేవు, అటువంటివి ఏమి లేవు. అందుకనే ఇప్పుడు అమరావతికి రెండో దశ ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తూ ఉన్నారు. మొత్తం రెండో విడత భూ సమీకరణ 16,000 ఎకరాలు చేయాలి అని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేసి వాళ్ళు భూములు ఇచ్చేస్తూ ఉన్నారు. మీరేమో స్వచ్ఛందంగా వస్తున్నారు అంటున్నారు, కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళము అసలు బలవంతంగా లాగేసుకుంటున్నారు. అసలు భూ సమీకరణ రైతులకు ఇష్టం లేదన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఎలా చూడాలంటే అదే అంటే వాళ్ళకి కొంచెం దృష్టి లోపం ఉంటుంది. ఇప్పుడు రెండో విడత భూ సమీకరణ అనేది రైతుల్ని ముందర చంద్రబాబు నాయుడు వచ్చి అడిగాడు, మీకు మరి రెండో విడత భూ సమీకరణ చేయాలనుకుంటున్నాము, మరి మీరందరూ స్వచ్ఛందంగా ముందరకు వస్తారా అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మరి మొదటి విడతలో తీసుకున్న రైతుల సమస్యలే ఇంకా సాల్వ్ కాలేదు కదా, మరి రెండో విడత అంటున్నారు, మరి మాకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయేమో కదా అని అడిగారు. అడిగితే ముందర మీరు సమీకరణకి ముందరకు వస్తారా రారా చెప్పండి అంటే మేము వస్తాము, బట్ ఆ సమస్యలు పరిష్కరిస్తే అన్నారు. అంటే వెంటనే చంద్రబాబు నాయుడు ఆ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడితే మొత్తం దాదాపుగా మొదటి విడత భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతుల సమస్యలన్నీ 95% పూర్తి అయిపోయినాయి. వాళ్ళవి ఫుల్ఫిల్ చేసేసారు, ఆ సమస్య లేకుండా చేసేసారు. చాలామందికి ల్యాండ్ అలాట్ కాలేదు, వాళ్ళకి షేర్ ఉంటుంది కదా, షేర్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వాలి వాళ్ళకి, అది చాలా పెండింగ్లో పడిపోయింది. ఆ డిస్ప్యూట్స్ అన్నీ కూర్చొని మొత్తం సార్ట్అవుట్ చేశారు. ఇంకా 25 మందికో 30 మందికో రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చే ప్రక్రియ ఒక్కటి పెండింగ్లో ఉంది అంతే. మిగతా అందరు రైతులవి సమస్య సాల్వ్ అయిపోయింది. సమస్య ఎప్పుడైతే సాల్వ్ అయిపోయిందో అప్పుడు వెంటనే ఏం చేశారు అంటే, ఈ ల్యాండ్ పూలింగ్ రిటర్నబుల్ ఫ్లాట్స్కి ఉంటుంది కదా, ఆ ఫ్లాట్స్లో డెవలప్మెంటల్ వర్క్స్ ఆల్రెడీ మొదలుపెట్టారు. దాదాపుగా ఇప్పటికీ 20% డెవలప్మెంట్స్ వర్క్స్ జరిగిపోయినాయి. డెవలప్మెంట్ వర్క్స్ అంటే ఏంటి అంటే, ఆ ప్లాట్ల మధ్యలో రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిక్, ఇవి మొత్తం అన్నీ వేయటం అనేది స్టార్ట్ చేసేసారు. దాదాపుగా 20-25% వర్క్స్ కంప్లీట్ అయినాయి. అంటే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చిన వాళ్ళు వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఇప్పటివరకు ఏంటి అంటే, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా ఎప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది, మనం ఎప్పుడు ఇల్లు, షాపు, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవాలి అన్న సందిగ్ధంలో ఉండి కొంతమంది అమ్ముకున్నారు కూడా. ఇప్పుడు ఏంటి అంటే, ఇంకా వాళ్ళకి ఆ ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళకి మౌలిక సదుపాయాల కల్పన చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నది. దాంతో ఏమైంది అంటే, అక్కడ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడో అప్పుడే అక్కడ రేట్లు పెరగడం మొదలుపెట్టినాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయో, ఈ డెవలప్మెంటల్ వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయో, ఇంకా విపరీతంగా రేట్లు రావటం మొదలుపెట్టింది. ఇప్పుడు రైతులు ఇంకా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా రిటర్నబుల్ ఫ్లాట్స్లో, అందుకని ఎవరు అమ్మట్లా, ఇంకా ఉంచుకుంటే ఇంకా పెరుగుతుంది అన్న ఉద్దేశంలో. అటువంటి పరిస్థితులు అమరావతిలో ఉన్నాయి. అంటే పాజిటివ్ సైన్ మొత్తం అన్ని యాంగిల్స్లో కనపడుతూ ఉన్నది. డయాగ్రిడ్ టెక్నాలజీ కొత్తగా వాడుతూ ఉన్నారు. ఆ డయాగ్రిడ్ టెక్నాలజీ తోటి ఐకానిక్ టవర్స్ నిర్మాణం అదంతా కూడా చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నది. చాలా పెద్ద పెద్ద కంపెనీలు కదా, షాపూర్జీ, పల్లంజీ, ఎన్సీసీ, ఎల్ఎన్టీ, ఇవి చాలా రెప్యూటెడ్ కంపెనీలు.
ఈ రెప్యూటెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీలని జగన్మోహన్ రెడ్డి వెళ్ళగొట్టాడు. వాళ్ళకి కనీసం బిల్లులు కూడా ఇవ్వలేదు, పెండింగ్ బిల్స్ కూడా ఇవ్వలేదు. పెండింగ్ బిల్స్ ఇవ్వకుండా ఆపటమే కాకుండా వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద యంత్ర సామాగ్రి ఉంటుంది కదా, వాళ్ళు వేరే చోటకి తీసుకెళ్తానంటే కూడా ఈ జగన్ ఒప్పుకోలే. వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టాడు. అంత ఇబ్బందులు పెట్టిన తర్వాత జగన్ పోయినా కానీ మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళీ ఆ కంపెనీలు ఫస్ట్ అయితే రామని చెప్పారు. మేము రాము, చీచి ఇదేంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్లా చేస్తున్నది అని వాళ్ళు అనుకుంటే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి మొబిలైజ్, అంటే వాళ్ళు చాలా నష్టం జరిగింది. కాంట్రాక్టర్లు ఎవరైతే షాపూర్జీ పల్లం చేయాలంటే ఎన్సీసీ వీళ్ళకి చాలా వాళ్ళు ఇంకాడ్ హ్యూజ్ లాసెస్ అమరావతిలో జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్ల. దాంతో వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్సులు అవన్నీ ఇచ్చి మొత్తం సర్దుబాటు చేసి కోర్టుల్లో కేసులు అవన్నీ కూడా విత్డ్రాలు చేసుకొని ఇటువంటివన్నీ చేయటానికి కొంత టైం పట్టింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఫుల్ లెంగ్త్లో నడుస్తూ ఉన్నది. ఈ ఎల్పిఎస్ స్కీమ్లో రిటర్నబుల్ ప్లాట్స్లో వర్క్ జరగటం, రెండోది క్యాపిటల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ చాలా ఫాస్ట్గా జరగటం, మూడోది ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు దాన్ని మంగళగిరి రోడ్డు కలపటం, ఈ వెస్ట్ బైపాస్ రోడ్డు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుని తీసుకొచ్చి అనుసంధానం చేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత రెండో విడత భూ సమీకరణకు సంబంధించి రైతులందరూ కూడా వాళ్ళు చాలా ఫాస్ట్గా ముందరకు వచ్చారు. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నం చేశాడు వాళ్ళని రెచ్చగొట్టడానికి, వాళ్ళని ఆపటానికి. రెండో విడత భూ సమీకరణ 50,000 ఎకరాలు చేస్తున్నారు, మొదటి విడత 50,000 చేశారు, 1,00,000 ఎకరాలు ఏం చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి చాలా తన కుచ్చిత బుద్ధిని ప్రదర్శించాడు. మొదటి విడతలో 34,000 ఎకరాలు, రెండో విడతలో 16,000 ఎకరాలు. నీకు 1,00,000 ఎకరాలు ఎక్కడైంది? ఈ రెండో విడత భూ సమీకరణకి ఇవేంటి అంటే స్పెసిఫిక్ ప్రాజెక్టుల కోసం చేస్తున్నారు కాబట్టి ఎడిషనల్గా ఏం చెప్పారు అంటే వీళ్ళకి ఆ భూముల మీద రుణభారం ఏదైనా ఉంటే, అంటే వాళ్ళు ఏదైనా క్రాప్ లోను అవి తీసుకొని ఉంటే ఆ క్రాప్ లోన్ కూడా గవర్నమెంట్ తీర్చేలాగా ప్లాన్ చేశారు. అంటే గవర్నమెంటు, అంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే రైతులు భూములు కోల్పోతున్న రైతులకి ఏమాత్రం కష్టం కలగకూడదు అన్న ఉద్దేశంతో రైతులకి రుణమాఫీ హామీ కూడా ఇచ్చేశాడు. రుణమాఫీ ఇచ్చారంటున్నారు. అసలు రైతులకు కలవడానికి కూడా చంద్రబాబు టైం ఇవ్వట్లేదు అని కూడా అప్పట్లో ప్రచారం చేశారు. వీళ్ళందరూ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ వక్ర బుద్ధితో ఆలోచిస్తారు, కుళ్ళు బుద్ధితో ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి అన్నీ వక్రంగానే కల్పిస్తాయి. ఇప్పుడు ఈ రోజున రుణమాఫీ వాళ్ళు చాలామంది అడిగారు, కొన్ని గ్రామాల్లో రైతులు, మాకు లోన్లు ఉన్నాయండి, మరి అవన్నీ మేము ఎట్లా తీర్చుకోవాలి క్రాప్ లోన్లు అంటే, వెంటనే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇచ్చేసింది, మేము రుణమాఫీ మేము చేస్తామని చెప్పి. చేసిన తర్వాత వాళ్ళకి మే నెల నుంచి, అంటే ఇప్పుడు ఏప్రిల్ 30th ఉన్న రేపటి నుంచి మే నెల నుంచే వాళ్ళకి కౌలు చెల్లిస్తున్నారు. అంటే ఎంత ఫాస్ట్గా గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నది అనేది మనం గమనించాలి. మే నెల నుంచి వాళ్ళకి కౌలు వచ్చేస్తుంది. ఈ రెండవ విడత భూ సమీకరణలో పార్టిసిపేట్ చేస్తున్న రైతులందరికీ మే నెల నుంచి కౌలు వచ్చేస్తున్నారు. వీటన్నిటితో పాటు అక్కడ రైతులకి అందరికీ కూడా, ఇన్వెస్టర్లకి రైతులకి అందరికీ కూడా ఒక ధైర్యం ఏంటి, ఇంకా అమరావతికి గెజెట్ నోటిఫికేషన్ వచ్చేసింది, పార్లమెంటు ఓకే అయిపోయింది, రాష్ట్రపతి సంతకం అయిపోయింది, గెజెట్ నోటిఫికేషన్ వచ్చేసింది, ఇంకా అమరావతి రాజధాని. ఇంకా అమరావతి నుంచి ఇంకా జగన్మోహన్ రెడ్డి కాదు కదా, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి, వాళ్ళ తాత రాజారెడ్డి వచ్చినా కానీ దాన్ని మార్చలేరు. వాళ్ళందరూ దిగి వచ్చినా మార్చలేరు. ఎందుకు మార్చలేరు? అది కేంద్ర చట్టం ప్రకారం చేసింది. మళ్ళీ కేంద్ర చట్టం రాజ్యాంగాన్ని సవరించి మళ్ళీ చెయ్యాలి అంటే
మొత్తం కేంద్రంలో రెండింట మూడొంతుల మెజారిటీ ఉండాలి. అంటే 2/3 మెజారిటీ అంటే మామూలు విషయం కాదు. మనం చూసాం కదా, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు 2/3 మెజారిటీ లేక వీగిపోయింది. డీలిమిటేషన్ బిల్లుని అసలు ప్రవేశపెట్టలేకపోయారు. అంటే రాజ్యాంగ సవరణ చేయటం అంత ఈజీ కాదు. అమరావతికి సంబంధించి రాజ్యాంగ సవరణ జరిగింది. అందుకని ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు, ఉమెన్స్ బిల్లు ఎందుకు వీగిపోయినాయో జగన్మోహన్ రెడ్డికి తెలుసా? రాజ్యాంగ సవరణ మొత్తం అధికారం, ప్రతిపక్షం అన్నీ కలిస్తే తప్ప చేయలేరు. అది సాధ్యమయ్యే పని కాదు కదా. అందుకని రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి అందరూ దిగొచ్చినా కానీ అది సాధ్యం కాదని చెప్తున్నది. అది అంటే కొంత నేను చెప్పిన దాంట్లో కొంచెం ఎవరన్నా వినేవాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటే ఉండొచ్చు, కానీ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, నేను వస్తే. జగన్మోహన్ రెడ్డి అంటే అతను రాజకీయాలకి కొత్తగా వచ్చాడు, అతనికి ఏం తెలీదు, అతనికి సొంత వ్యాపారాలు చూసుకోవటం తప్ప వేరేది తెలియదు కాబట్టి ఏదైనా అనుకోవచ్చు. బొత్స సత్యనారాయణ తోటి చెప్పించాడు. బొత్స సత్యనారాయణ అంటే అసెంబ్లీ తీర్మానంతో రాజధాని ఫిక్స్ చేస్తే మళ్ళీ అసెంబ్లీ తీర్మానంతో రాజధాని మారదా అన్నాడు. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ కూడా ఇటువంటి ఇది చెప్పటం అసెంబ్లీ తీర్మానంతో కాదు జరిగింది. అసెంబ్లీ తీర్మానంతో జరిగిందా? పార్లమెంటు చట్టం సవరణ చేసాం, రాజ్యాంగాన్ని సవరణ చేసింది. ఆ విషయం తెలియకుండా బొత్స సత్యనారాయణ మాట్లాడాడు నాకు తెలియదు, కానీ అంటే చెప్తున్నా. ఇంకా జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరొచ్చినా కానీ రాజధానిని మార్చలేరు అన్న ఒక కాన్ఫిడెన్సు రైతుల్లో వచ్చింది. అందుకని మొదటి విడత భూ సమీకరణలో పార్టిసిపేట్ చేసిన రైతులందరూ వాళ్ళందరూ ఫ్రూట్స్ ఎంజాయ్ చేసే టైం వచ్చేసింది, చేస్తున్నారు ఆల్రెడీ. అందుకని రెండవ విడత భూ సమీకరణలో పార్టిసిపేట్ చేసే రైతులు చాలా ఆనందంగా, ఉత్సాహంగా వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మే నెల నుంచి కౌలు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు, రుణమాఫీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఇప్పుడు అమరావతిలో మొత్తం ఇదేంటంటే మళ్ళీ రెయినీ సీజన్ వచ్చేస్తే కొంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి కొంత బ్రేక్ పట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు రాత్రింబగళ్ళు ఇప్పుడే చేస్తూ ఉన్నారు. ఏదైనా కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ సీజన్లో కంప్లీట్ చేసుకోవాలి. అందుకని వర్షాకాలం వచ్చే లోపల ఎంత మ్యాక్సిమం చేయగలుగుతామో అంత చేస్తూ ఉన్నారు. అందుకని బ్రిస్క్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తూ ఉన్నది. సార్, ఇప్పుడు అమరావతి నిధులన్నీ తీసుకొచ్చి అమరావతి ప్రాంతానికే పెట్టేస్తున్నారని చెప్పి వైసీపీ చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు ఇంధన కొరత ఎప్పటి నుంచి అయితే వచ్చిందో మరి అమరావతి కన్స్ట్రక్షన్ ఆగకూడదని డీజిల్ అక్కడికే పంపిస్తున్నారు. అందుకే ప్రజలంతా కూడా బాధపడుతున్నా వారికి అమరావతి కన్స్ట్రక్షనే కావాలంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఏంటి అంటే ఫండ్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టట్లేదు. ఆ ఫండ్స్కిను రాష్ట్ర బడ్జెట్కి సంబంధం లేదు. రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించలేదు. 6,000 కోట్లే కేటాయించారు. అవి సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి. అవి మొత్తం మిగిలినవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్న నిధులు ప్లస్ విదేశీ ఆర్థిక సంస్థలు ఇస్తున్న రుణాలు. ఆ రుణాలు తీర్చడానికి కూడా బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు అంటే బడ్జెట్ తోటి సంబంధం లేకుండా కడుతున్నారు దాన్ని. అందుకని సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు కాబట్టి అటువంటి ప్రాబ్లం లేవు. ఈ విషయం కూడా ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు రెచ్చగొట్టినా కానీ ప్రజల నుంచి స్పందన లేదు. ఇంకా ఈ డీజిల్ విషయానికి వస్తే మామూలుగా యాక్చువల్గా అయితే డీజిల్ స్కేర్సిటీ లేదు. డీజిల్ కానీ పెట్రోల్ కానీ స్కేర్సిటీ లేదు, రావటానికి వీలు లేదు. డీలర్లకి ఏమైంది అంటే డీలర్లు వాళ్ళు ముందర డబ్బులు కట్టి స్టాక్ తీసుకువెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. రూల్స్ మార్చుకున్నారు. దాంతో ఏమైంది అంటే వీళ్ళు అప్పటి వరకు వీళ్ళకి 2 రోజుల్లో 3 రోజుల్లో కొంత అమౌంట్ వెసులుబాటు ఉండేది. ముందు స్టాక్ తెచ్చుకొని అది ఆ డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు వాటిని కట్టేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేశారు అంటే ముందర డబ్బులు కట్టి నువ్వు డీజిల్ కానీ పెట్రోల్ కానీ తీసుకెళ్ళాలి అని పెట్టారు బంకుల వాళ్ళకి. దాంతో ఏమైంది, చాలా బంకులకి ఏంటి అంటే కొంతమంది కాంట్రాక్టర్లకి డీజిల్ ఇస్తారు,
లేకపోతే బల్క్ కన్జ్యూమర్స్ ఉంటారు, వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు వెంటనే డబ్బులు ఇవ్వరు. మరి ఇతను వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి అంటే, స్టాక్ కొనుక్కొచ్చుకోవాలంటే డబ్బులు పెట్టాల్సి వస్తున్నది. అందుకని చాలామంది డీలర్లు ₹5 వడ్డీకి, ₹6 వడ్డీకి తీసుకొచ్చి డీజిలు, పెట్రోలు అక్కడి నుంచి కొనుక్కోవాల్సి వస్తున్నది. దాంతో చాలామందికి ఆ వెసులుబాటు లేక వాళ్ళు స్టాక్ తెచ్చుకోవటం ఆపేశారు. ఇది ప్రాబ్లం. ఇక్కడ అమరావతి కన్స్ట్రక్షన్కి సంబంధించి, అమరావతికి కానీ పోలవరం కన్స్ట్రక్షన్కి సంబంధించి కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో డీజిల్ కొంత వాడతారు. ఆ డీజిల్కి కొరత రాకుండా చూడాలి. ఖచ్చితంగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకని చెప్పి డీజిల్ బల్క్లో ఇన్ని కోట్ల లీటర్ల 20 కోట్ల లీటర్లు ఎంతో సంథింగ్ ఆ డీజిల్ మాత్రం వీళ్ళు ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిందే అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎందుకు? పోలవరం కానీ అమరావతి కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆగటానికి వీల్లేదు. నేను చెప్పింది అది ఇందాక. సీజన్ దాటిపోతే ఇప్పుడు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోతే కన్స్ట్రక్షన్ బ్రిస్క్గా జరగదు. అందుకని గవర్నమెంట్ ఆ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఈ డీజిల్ కొరత ఇవన్నీ రావటం ఇంకొక కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఆక్వాకి ఎక్కువ డీజిల్ అవసరం అవుతుంది. ఆక్వా రైతులకి చాలామందికి డీజిల్ స్కేర్సిటీ వచ్చింది. ప్లస్ అదిగాక ఇప్పుడు టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోతున్నది కదా, పగలు ఉష్ణోగ్రత, రాత్రి ఉష్ణోగ్రత కూడా పెరిగిపోతున్నది. అందుకని ఈ ఏసీలకి వాటికి డీజిల్ వినియోగం ఇంకా పెరిగింది, ఎక్కువ పెరిగింది. చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళ ఏసీలు రన్ చేసుకోవటానికి డీజిల్ వాడుతూ ఉన్నారు. సో డీజిల్ కన్జంప్షన్ ఎక్కువైపోయింది. అందుకని ఏం చేశారు అంటే, డీజిల్ కన్జంప్షన్ ఎక్కువైపోతూ ఉన్నది కాబట్టి వాళ్ళు వీళ్ళందరికీ ఇచ్చేసి అమరావతి కాంట్రాక్టర్లకి ఇవ్వరేమో అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆదేశాలు ఇచ్చింది. కేంద్రం చెప్పింది అట్లా ఇవ్వద్దండి, మీరు బల్క్లో మీరే కొంటే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది ఏర్పడుతుంది అని చెబితే రాష్ట్ర ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. విత్డ్రా చేసుకున్నా కానీ అమరావతి, పోలవరం ఈ కన్స్ట్రక్షన్స్ డిలే కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ ఎక్కడా కూడా డీజిల్ కొరత లేకుండా మొత్తం కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నది. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వీళ్ళందరూ వెళ్ళి పెద్ద ధర్నాలు చేశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో హిట్ అయిపోతుంది, డీజిల్ ఇవ్వలేని వాడు రాజధానికి కడతాడా అని మొదలుపెట్టారు. అంటే డీజిల్ ఆపుతున్నది నువ్వే, ఆ డీజిల్ మీద పడి ఏడుస్తున్నది నువ్వే, అమరావతి కన్స్ట్రక్షన్స్ మీద పడి ఏడుస్తున్నది నువ్వే. మళ్ళీ వచ్చి డీజిల్ ఇవ్వలేని వాడు అమరావతి కడతాడా అంటాడు. అంటే ఇటువంటి ఇంకొక ఇదేంటంటే, నేను ఇవాళ ఎక్కడో చూశాను, వైసీపీ హ్యాండిల్లో వాడెవడో పెట్టాడు, చంద్రబాబు నాయుడుది ఒక ఫోటో, వికృతంగా ఒక ఫోటో పెట్టి మొత్తం 50 కోట్ల లీటర్ల డీజిల్ కొట్టేసిన చంద్రబాబు అని పెట్టాడు. వాడికి ఏమన్నా అసలు బుద్ధి ఉందా? బుర్రతోటి ఏమన్నా ఆలోచిస్తాడా? అతను ఆ పోస్ట్ పెట్టిన వాడికి ఏమన్నా నాలెడ్జ్ ఉందా? 50 కోట్ల లీటర్ల డీజిల్ తీసుకొని చంద్రబాబు నాయుడు ఇంట్లో పెట్టుకున్నాడా? లేకపోతే గోతంలో పోసి దాచిపెట్టుకున్నాడా? ఏం మాట్లాడతారా? ఏం ప్రచారం చేస్తారు? మీ రాజకీయ ప్రయోజనాల కోసం అని చంద్రబాబు నాయుడు డీజిల్ కొట్టేశాడు. ఏం కొట్టేశాడు? ఎక్కడ పెట్టాడు? దేనికి ఇచ్చాడు? ఆ ఆర్డర్ ఏంటి? ఆ ఆర్డర్ ఇప్పటిదాకా నేను ఎక్స్ప్లెయిన్ చేశా. నీకు తెలీదా ఇది? అంటే నీకు ఏంటి అంటే అబద్ధాలు ప్రచారం చేయటం తప్ప నీకు వేరే ఉద్దేశం లేదు. అమరావతి మీద పడి ఏడవటం తప్ప నీకు వేరే ఎజెండా లేదు. కానీ నీ ఏడుపు అంతా కూడా నీ దగ్గరే ఆగిపోతున్నది. ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. గవర్నమెంట్ తన పని తాను చేసుకుంటూ పోతూ ఉన్నది. అమరావతి కన్స్ట్రక్షన్ చాలా వేగంగా జరుగుతూ ఉన్నది. మరో అంశంతో మళ్ళీ కలుపుతాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.